ఈ మనవులు దీవెనలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని చెప్పనా? కనబడుతున్నా? యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకి చక్కని అవకాశాన్ని అనుగ్రహించి మనమందరం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన నామం స్తుతించబడును గాక. ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చదువుకుందాం. 6వ అధ్యాయం 9, 10 వచనాలు. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యతలు విసుకకయుందుము అన్నాడు. రెండోది, మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోతము అన్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ 2 విషయాలు క్రైస్తవునికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒకటి విసుక చెందక ఉండడం అనేది, రెండోది అలయక ఉండడం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ 2 గుణలక్షణాలు కూడా మనం యేసుక్రీస్తు దగ్గర నుండే నేర్చుకుంటాం. ఈ 2 గుణలక్షణాలు కూడా ఎవరి దగ్గర చూస్తాం? మనం యేసుక్రీస్తు దగ్గరే చూస్తాము. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఎక్కడా కూడా విసుగు చెందినటువంటి పరిస్థితులు లేవు. అలాగే రెండోది ఏంటంటే ఆయన అలసిపోయినటువంటి స్థితి లేదు. యేసుక్రీస్తు ఎక్కడైనా కూడా కనీసం దేవుని పని ఉంది అని చెప్పినప్పుడు భోజనాన్ని కూడా పక్కన పెట్టి దేవుని పనినే భోజనంగా ఆయన ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ గుణలక్షణాలు అనేటటువంటి ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు నేర్పినటువంటి విషయాలే ఇవన్నీ కూడా. అందుకని క్రైస్తవులుగా సంఘంలో మనకు కూడా పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే అక్కడ అదే చెప్తున్నాడు, మనము మేలు చేయటంలో ఎప్పుడు కూడా విసుక చెందొద్దు అని అంటున్నాడు. ఇక్కడ మేలు అని అంటే అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లోక సంబంధంగా ఉంటుంది, ఒకటి ఆత్మ సంబంధంగా కూడా ఉంటుంది. అయితే లోక సంబంధమైనటువంటి స్థితి వేరు. అది మనకు అందరికీ అన్ని సమయాల్లో మనం మేలు చేసేటటువంటి సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు లోక సంబంధంగా. ఎందుకు అంటే అది చాలా కష్టంతో కూడినటువంటి పని, అది అన్ని సమయాల్లో మనం స్పందించలేము. కానీ ఇక్కడ మేలు అనేదాన్ని ఆత్మ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే ఒక నశించిపోయేటటువంటి వ్యక్తికి మనం మేలు చేయవచ్చు. ఒక నశించిపోతున్నటువంటి వ్యక్తికి మనం మేలు చేయవచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే ఏ సువార్త ద్వారా అయితే మనం రక్షించబడ్డామో
అదే సువార్తను నశించిపోయేటటువంటి వారికి అందించడం ద్వారా కూడా మనం మేలు చేయవచ్చు. భౌతికమైనటువంటి మేలు చేయటం కష్టం అవ్వచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ప్రభు చెప్పినటువంటి ఈ మేలు చేయటం పెద్ద కష్టమైనటువంటి పని ఏమీ కాదు. ఎందుకు అనంటే మనం ఆ ప్రభు చేసినటువంటి ఆ మేలును బట్టే, ఆ సువార్తను బట్టే మనము రక్షించబడి క్రీస్తు శరీరము అనే సంఘంలోనికి చేర్చబడ్డాం. కాబట్టి మన రక్షణ, మన సంకల్పం, మనం ఎలాగైతే ప్రభువులోనికి వచ్చామో ఆ వచ్చినటువంటి స్థితిని మరొకరికి మనం అందించటమే మనం మేలు చేయటం అన్నమాట. అందుకని బాప్తిసం పొందినటువంటి మనం అందరం కూడా ఇక్కడ ఏమంటున్నాడు, ఆ మేలు చేయడంలో మనం విసుగుగా ఉండాలి అని అంటున్నాడు. మనము అలసిపోకుండా ఉండాలి అని అంటున్నాడు. లోక సంబంధంగా మనం విసుగు చెందిన అలసిపోయినది వేరే విషయం, కానీ దైవ కార్యాల్లో మనం ఎప్పుడు కూడా అది ఉచితమే. మన రక్షణ అనేదాన్ని మనం ఏమీ ఖరీదు పెట్టి కొన్నటువంటిది ఏమీ కాదు. యేసుక్రీస్తు కలువరి శిలువలో తన రక్తాన్ని ఇవ్వడం ద్వారా మనం ఉచితంగానే ఆ మేలును పొందాం. కాబట్టి మనం పొందినటువంటి ఆ మేలును మరొకరికి అందించడంలో మనం ఎప్పుడూ విసుగు చెందడానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకని ఏమంటున్నాడు అక్కడ, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. చేసేటటువంటి పనిలో ప్రయోజనం ఉందా లేదా? ఇక్కడ మనం ఏదైతే విసుగు చెందకుండా, అలసిపోకుండా మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని వలన మనకు ప్రయోజనం ఉంది. అది భౌతికమైనటువంటి ప్రయోజనం కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనం మనకు ఉంది. అక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? మనం అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు అని. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అన్నాడు. దేవుడు మనకు ఈ భూమి మీద సమయాన్ని ఇచ్చి, ఆయుష్కాలాన్ని ఇచ్చి మనల్ని ఎంతవరకు అయితే ఈ భూమి మీద ఉంచుతాడో అప్పటి వరకు కూడా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, అందరి ఎడల నీవు ఆ మేలును చేయాల్సిందే అని అంటున్నాడు. ఏమిటా మేలు? అది సువార్తను ప్రకటన, అది ఇతరులకు పంచడం. మనం చేయగలిగినటువంటి మేలు ఏదైనా ఉంది అంటే అది. అందుకని యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఆయన శిష్యులు కనబడి వాళ్ళందరినీ మళ్ళీ సిద్ధపాటు చేసి ఆయన చెప్పింది ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎందుకు అంటే ఆ సువార్తే ఒక మనిషికి రక్షణ. ఆ సువార్తే ఒక మనిషికి రక్షణ. కాబట్టి మనం చేయాల్సినటువంటి మేలు ఏదైనా ఉంది అంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఇతరులకు అందించడం. ఆ సువార్తను అందించడంలో మనం ఎప్పుడు కూడా అలసిపోవటం కానీ, విసుగు చెందటం కానీ ఉండకూడదు. మనం ఆ నువ్వు ఎక్కడైనా ఏ పనిలోనైనా విసుగు చెందు, కానీ దైవ కార్యాల్లో ఎప్పుడు విసుగు చెందకూడదు. ఎందుకంటే దేవుడు తన మహిమ కోసమే మనల్ని పిలిచాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది మనం అనుకున్నంత తేలికైనటువంటి పనేమి కాదు. ఒకవేళ అలా అనుకుంటే ప్రపంచంలో ఇప్పటికే కోటాను కోట్ల మంది, ఎంతోమందికి సువార్త ప్రకటించబడుతుంది. కానీ మరి అందరూ దైవం దగ్గరికి రాగలుగుతున్నారా అని అంటే అది సాధ్యపడేటటువంటి పని కాదు. కానీ ఇది చాలా కష్టతరమైనటువంటి పని. మనం ఏ పని దేనికైనా ఒక మనిషిని ఒప్పించవచ్చేమో, కానీ అది దేవుని పనికి ఒప్పించడం ఒకటి కష్టం, రెండోది సత్యం దగ్గరికి నడిపించడం మరీ కష్టం. అదే కదా, ఒక మనిషి చూడండి, ఒక అబద్ధం చేస్తే పరిగెట్టినంత ఈజీగా నిజం చెప్తే రమ్మంటారు. చెప్పిన నమ్మరు, నిజాన్నేమో
పరిశీలనలో పెడతారు, అబద్ధానికి ఏమో ఏ పరిశీలన లేకుండానే పరిగెడతా ఉంటారు. ఇప్పుడు మనకున్నటువంటి ఛాలెంజ్ అదేనమాట. దేవుణ్ణి సువార్తను అందించటం ఒక పని అయితే, సత్యంలోకి నడిపించటం అనేది ఇది ఇంకా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఆ సత్యం అనేది అందరూ ఎంత జ్ఞానవంతులు కూడా కరెక్ట్గా బోల్తా కొట్టేది ఆ సత్యాన్ని వినే దగ్గరే. అందుకని దీనికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ముందు మనం దేవుని పని చేయడానికి లేకపోతే ఇతరులకు సువార్తను అందించడానికి ప్రధానమైనటువంటి పని ఏదైనా ఉందంటే ముందు ప్రార్థన చేయటం. చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ప్రార్థన చేయటం. ఒకసారి ఆ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదని చెప్తున్నాడంటే, యాకోబు రాసిన పత్రికలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదివినట్టయితే, అక్కడ యాకోబు గారు చెదిరిపోయిన క్రైస్తవులకి ఈ పత్రికను రాస్తూ ఆ ముగింపు మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను అన్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో ఏమంటున్నాడు? మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు. ఏదైనా ఒక శ్రమలో మనం వెళుతున్నప్పుడు కానీ, లేకపోతే మన ముందు ఏదైనా ఒక ఛాలెంజ్ ఉన్నప్పుడు కానీ, ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అని అంటే ప్రార్థన. ఇక్కడ యాకోబు గారు క్రైస్తవులకు అదే చెప్తున్నాడు. ఆ చెప్తూ 17వ వచనంలో ఒక విలువైనటువంటి మాట అన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? అది ఏలియా ఎక్కడున్నాడు? ఈయన పాత నిబంధన గ్రంథంలో చరిత్రలో ఈయన ప్రవక్తల సమయంలో, ప్రవక్తలు ఉన్నటువంటి టైంలో ఈయన ఒక పెద్ద ప్రవక్త ఏలియా. ఇప్పుడు ఆ ఏలియాని ఈ యాకోబు గారు జ్ఞాపకం చేస్తూ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఈయనకు మనుషులకు మించి అతీతమైనటువంటి శక్తులేమీ లేవు. లేకపోతే ఈయన ఒక దేవదూత కానివ్వండి, లేకపోతే మానవుల కంటే మించి అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి కానీ ఆయనకేమీ లేదు. ఒక సామాన్యమైనటువంటి మనుషుడు ఎలాంటి వాడో ఏలియా కూడా అలాంటి వాడే అన్నాడు. అందుకనే ముందు ఆ పదాన్ని ఉపయోగించాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అన్నాడు. అది ఎంత అసాధ్యమైనటువంటి మాట అది. ఆ మాట ఎంత అసాధ్యమైనటువంటి మాట. అసలు అది నమ్మటానికే విశ్వాసం కావాలి మనకు. లేదు, ఏలియాకైనా ఎంత విశ్వాసం కావాలి? 1 2 3.5 సంవత్సరాలు ఈ భూమి మీదకు వర్షం రాకుండా ప్రార్థన చేయటం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆయన మనలాంటి మానవ స్వభావంలో ఉండి వర్షం పడకూడదు అని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీదకు వర్షం రాలేదు అన్నాడు.
అక్కడ ఒక మంచి పదాన్ని రాశాడు. ఏమన్నాడంటే, మళ్ళా చదవండి ఆ పదం. 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఎలా చేశాడంటే ప్రార్థన. అది ఇంపార్టెంట్. అక్కడ ఏలియా ప్రార్థన ఎందుకు సక్సెస్ అయింది? అది ఆసక్తితో చేసాడు. అసలు అంతకు ముందు కూడా జరిగిన విషయం ఏంటి అంటే, బయలు ప్రవక్తలు కొంతమంది, అంటే బయలు ప్రవక్తలు బయలు దేవతను పూజించేవాళ్ళు కొంతమంది, వాళ్ళు ఏం చేశారంటే ప్రవక్తలను చంపుతున్నారు. ఎవరైతే దేవుని ప్రవక్తలు ఉన్నారో వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళలో ఈ ఏలియా ఒక్కడే తప్పించుకొని ఒక గుహలోనికి పారిపోయాడు ఈ ఏలియా. అయితే ఆ గుహలో ఏలియా చాలా దుఃఖపడుతున్నాడు. ఆయన ఎందుకు దుఃఖపడుతున్నాడు అని అంటే, దేవుని ప్రవక్తలందరూ కూడా చనిపోతున్నారు. ఇప్పుడు ఆ దేవుని వర్తమానాన్ని అందించే వాళ్ళు ఎవరున్నారు? అది ఆయన తపన. ఇలా భూమి మీద దేవుని ప్రవక్తలు అందరూ కూడా చనిపోతే ఆ దేవుని వర్తమానం ఎలా వెళుతుంది ప్రజలకు అని ఆ గుహలో ఉండి ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అదే సమయంలో ఆయనకు ఒక మంచి ఛాలెంజ్ వచ్చింది. ఈ బయలుదేవతను పూజించేటటువంటి వాళ్ళు సుమారుగా 400 మంది ఆయనకు ఎదురుగా వచ్చారు. అక్కడ ఛాలెంజ్ ఏం చేశారు మనందరూ తెలిసింది. ఈయన ప్రవక్త ఏలియా ఏమని చెప్పాడు? మీరు మీ దేవతను పూజించి మీరు నిప్పు వేయకుండా ఈ దహన బలిని దహించండి అని అన్నాడు. వాళ్ళు సాయంత్రం వరకు ఎంతో ప్రయాసపడి గాయపరుచుకొని కేకలు వేసి ప్రార్థనలు చేశారు, కానీ సక్సెస్ అవ్వాలి. అక్కడ ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా ఆకాశం ముందు నువ్వు దేవుడివై ఉన్నావని వీళ్ళందరూ తెలుసుకునేటట్లుగా ఈ దహన బలిని దహించమని చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఏం చూశాడు? ఆయన ఆసక్తిని చూశాడు. ఆయన ఆ గుహలో పడినటువంటి బాధను ఆయన చూశాడు. ఆ చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేసింది. అలాగే మళ్ళా ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆసక్తితో 3.5 సంవత్సరాలు భూమి మీదకు వర్షం రాలేదు. మళ్ళా అక్కడేమంటున్నాడు? అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది? వర్షం ఎవరి కంట్రోల్లో ఉంది? భూపంట ఎవరి కంట్రోల్లో ఉంది? అంటే దేవుడు కనికరిస్తే కానీ అది భూమి మీదకు రాదు. దేవునిదై ఉంటే తప్ప ఈ భూమి మీదకు రాదు. అందుకని అక్కడ పదం చాలా విలువైనటువంటి పదం అన్నాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అన్నాడు. ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యాకోబు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నాడు? అప్పటికే విశ్వాసాన్ని కోల్పోయి క్రైస్తవులు ప్రాణభయంతో కొంతమంది పారిపోయి దాక్కున్నారు. వాళ్ళని బలపరచడం కోసం చెప్తున్నాడు ఈయన. ప్రార్థనలో చాలా శక్తి ఉంది. మీరు ప్రార్థన చేస్తే ఏ శ్రమలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు మీకు సహాయకుడిగా ఉంటాడు. ఆసక్తితో ప్రార్థన చేయండి అని చెప్తూ అప్పుడు ఆయన ఏలియాని జ్ఞాపకం చేశాడు అనమాట. ఏలియా కూడా మనిషే, దేవుడేం కాదు. కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీదకి రాలేదు. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు బైబిల్లో ఇలాగే, తెలుసా? కాదు,
ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు ఈ సృష్టి విషయంలోనే. అది యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది? అది సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు అన్నది. అసలు వాస్తవంగా అక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా? యెహోషువ ప్రార్థన చేస్తే ఈ భూమి ఆగింది. నిజంగా తిరిగేది ఏంటి? సూర్యుడు చంద్రుడు కాదు, భూమి తిరుగుతుంది. సూర్యుడు చంద్రుడు అక్కడే ఉంటాడు, వాళ్ళేం తిరగరు. తిరిగేది భూమి అక్కడ. కానీ మన వాడుక భాషలో మనమేమనుకుంటామంటే సూర్యుడు తిరుగుతాడన్న పొద్దు తిరిగింది అంటాం. చూడండి, పొద్దు తిరగదు, కానీ మన వాడుక భాష అది. కానీ తిరిగేది ఏంటి? భూమి. ఈ భూమి నిరంతరం తిరుగుతూ ఉంటేనే కానీ మనం బ్రతుకుతాం. అది కనుక ఆగిందనుకోండి ప్రమాదం. అలాంటిది మరి సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు యెహోషువ ప్రార్థన చేస్తే. అంటే ఆగింది ఎవరు? భూమి ఆగింది. మరి అసలు అది నమ్ముతామా మనం? అసలు ఆ విషయాన్ని మనం నమ్ముతామా? ఎవరైనా కూడా నేను ప్రార్థన చేస్తే భూమి ఆగిపోద్ది అనే విషయాన్ని నమ్ముతారా? నమ్మరు. కానీ మనకున్నటువంటి చరిత్రలో మనకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆసక్తి, దేవుని వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి అంత గొప్ప అద్భుతాలని చేసింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు వాళ్ళ గమనాల్ని ఆగిపోయారు వాళ్ళు. అలాగే ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీదకు వర్షమే రాకుండా పోయింది. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అది. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక విలువైనటువంటి మాట అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. నాకు కొదువ కలిగినందున నేనేలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అన్నాడు. పౌలు గారు ఏం నేర్చుకున్నాడట? ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్నాడు. అని చెప్తూ దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అన్నాడు. పౌలు గారు ఎన్ని రకాలుగా సాధన చేశాడట? ఆకలి ఉన్నా, కడుపు నిండిన, సంపద ఉన్నా, దేన స్థితి ఉన్నా, ఏ స్థితి ఉన్నా కూడా ఏమి నేర్చుకున్నాడట? ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్నాడు. ముఖ్యంగా ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి స్థితి కూడా అదే. అన్ని సమయాలు మనకు అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఏ స్థితినైనా కూడా దాన్ని స్వాగతించగలిగేటటువంటి ఆ మనోధైర్యం కావాలి. ఏ స్థితినైనా స్వాగతించగలిగే మనోధైర్యం కావాలి. ఇది పౌలు గారు ఎందుకు అంత ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్గా అంటే నమ్మకంగా పదాన్ని చెప్పాడంటే, ఆయన ఎందుకు అన్నాడంటే ఆ మాట ఆయన విశ్వాసంలో ఉండి ఎలా ఉంది. 13వ వచనంలో అంటున్నాడు కదండి, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. అక్కడ చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు. నేను చేస్తాను అని చెప్పట్లేదు, నన్ను బలపరచువాని యందు నేను. అది దేవుడు అంటూ బలపరిస్తే మనం సమస్తము చేయగలము అన్నాడు. ఒకవేళ దేవుడు బలపరచకపోతే
ఇప్పుడు ఏలియా అంత గొప్ప నిర్ణయాన్ని దేవునికి తెలియజేశాడు అని అంటే ఆ దేవుని యొక్క సహకారం లేకపోతే ఆయనకి సాధ్యపడేదా? 3.5 సంవత్సరాలు ఈ భూమి మీదకు వర్షం రాకుండా ఆపడం సాధ్యపడేదా దేవుడు బలపరిచి ఉండకపోతే? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు యెహోషువని బలపరిచి ఉండకపోతే యెహోషువకు సాధ్యపడేదా? సాధ్యపడేది కాదు. ఇక్కడ దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన వెనకుండి బలపరుస్తూ ఉంటే కానీ మన ముందున్నటువంటి పనులను మనము చేయగలం. ఒకవేళ దేవుడు సహాయం లేకపోతే, దేవుడు బలపరిచే స్థితి లేకపోతే కష్టమే. అందుకని ఇప్పుడు పౌలు గారు ఇంతకుముందు ఏమంటున్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలగ నేర్చుకున్నాను అన్నాడు. దేన స్థితిలో ఉన్నాను? సంపన్న స్థితిలో ఉన్నాను. ఆకలి కొని ఉన్నాను, సమృద్ధి కలిగి ఉన్నాను అన్నాడు. కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా నేను అలా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అంటే దేన్ని బట్టి అంటున్నాడు ఆయన? నన్ను బలపరిచేవాడు ఉన్నాడు అన్నాడు. నన్ను బలపరచువని అందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఇది క్రైస్తవునికి ఉండవలసినటువంటి గొప్ప విశ్వాసం. ఒక్కొక్కసారి మనం అంత బలమైనటువంటి దేవుడు, మనం నిత్యము ఇలా దేవుని యొక్క వాక్యంలో నుండి ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తుల గురించి మనం చదివినా ఆలోచించినా మన వరకు వచ్చేటప్పటికి ఆ విశ్వాసాన్ని దైవం ఎడల మనం చూపించలేం. నిజంగా గనుక మనం ఏ విషయాన్నైనా ఆసక్తితో దైవం ముందుకు వెళితే మనం కనపరిచినటువంటి ఆసక్తిని బట్టి దేవుడు పని చేస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ దావీదు విషయంలో కూడా ఒక విలువైనటువంటి స్థితి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే చరిత్రలో సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. ఒక కష్టతరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మనం తీసుకునేటటువంటి తెలివైనటువంటి ఆలోచన ఎలా ఉండాలో ఈ దావీదును గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. తీసారా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. సిక్లగు అనేది ఒక ప్రాంతం, అక్కడికి వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళి ఉండిరి అన్నాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ ఘోరాన్ని చేసి ఆ పట్టణాన్ని తగలబెట్టి అందులో ఉన్నటువంటి ఆడవారిని, పిల్లలని, గనులు, అల్పులైనటువంటి వారు అందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఆ పట్టుకెళ్ళినటువంటి వాళ్ళలో దావీదు భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఆ పట్టుకెళ్ళినటువంటి వాళ్ళలో దావీదు ఆ భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఆ పరిస్థితి చూసి 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి అన్నాడు. ఆ పరిస్థితి చూసి దావీదు ఆయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ ఇల్లు తగలబెట్టి, ఆ పట్టణాన్ని తగలబెట్టి, వాళ్ళ భార్య బిడ్డలు పట్టుకొని అమాలేకి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ పరిస్థితి చూసి వాళ్ళు ఎంతగా ఏడ్చారట? శక్తి లేనంతగా ఏడ్చారు అన్నాడు. చివరికి వాళ్ళు విసుగు ఎలా వచ్చిందంటే దీని అంతటికీ దావీదే కారణమని దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. 6వ వచనంలో రాశాడు. దావీదు మీద రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నారు.
అక్కడ దావీదు చేసినటువంటి తెలివైనటువంటి పని ఏంటో చూడండి. 8వ అక్కడ ఏమన్నాడో చూడండి. వాళ్ళు అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే 6వ వచనంలో చివరి మాటలు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను అన్నాడు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ జరిగిన పరిస్థితి మొత్తం పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న మనుషులు దీనికి కారణం దావీదే అన్నాడు. ఎందుకు అని అంటే దావీదు మీదే వాళ్ళు అమాలేకీలు అసలు యుద్ధానికి వచ్చారు. ఆ దావీదును బట్టి, ఆయన మీద ఉన్న కోపాన్ని బట్టే ఇదంతా తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొని పోయారు. కాబట్టి వీళ్ళందరి కోపం ఏంటంటే అసలు ఇదంతా దావీదు వల్లే వచ్చింది కాబట్టి రాళ్ళు రువి చంపేద్దాం అన్న తీర్మానానికి వచ్చారు. అంటే పరిస్థితి ఎంత కఠినమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో దావీదు అన్న మాట ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, ఇక్కడ ఆయన చుట్టూ ఉన్న మనుషులు, ఆ జనసమూహం అంతా కూడా ఆయన్ని రాళ్లతో చంపేద్దామన్నప్పుడు సహజంగా ధైర్యాన్ని కోల్పోయి ఏ మనిషి అయినా ఒక రకమైనటువంటి పిరికితనంలోనికి వెళ్ళిపోతారు. కానీ దావీదు చేసిన తెలివైన పని ఏంటంటే ఆయన అది దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అన్నాడు. ఈరోజు క్రైస్తవునికి కూడా ఏ స్థితిలోనైనా కూడా కావాల్సినటువంటిది అది. ఎవరిని బట్టి ఆ ధైర్యం? దేవుని బట్టి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అది దైవానికి తెలియకుండా ఉండదు. మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా అది దైవానికి తెలియకుండా ఉండదు. మన జీవితంలోనికి ఒక శ్రమను పంపించినా అది దేవునికి తెలుసు. ఆ శ్రమ రావడం యొక్క ఉద్దేశాలు ఏంటో దేవునికి తెలుసు. మనం దేవుని మీద ఆనుకునేటటువంటి వాళ్ళమైతే ఆ ఉద్దేశాలు కూడా మనకు మేలే చేస్తాయి. ఇక్కడ దావీదు అదే ధైర్యాన్ని కొనసాగించి 8వ వచనంలో చూడండి ఏమన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు? 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఎవరి దగ్గర విచారణ చేశాడట? ఏమని అడిగాడు ఆయన? దేవుని దగ్గరికి వెళ్ళి, ఏ దండైతే ఈ పట్టణాన్ని నాశనం చేసిందో, ఏ దండైతే తన భార్య బిడ్డలు పట్టుకొని వెళ్ళారో బానిసలుగా, వాళ్ళని నేను తరిమితే నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ వెనక్కి తీసుకురాగలనా అని ఎవరిని అడిగాడు? అది దేవుణ్ణి అడిగాడు, యెహోవాని అడిగాడు. అసలు ఆయన అంత ధైర్యంగా ఉంది కూడా ఎవరిని బట్టి? యెహోవాని బట్టి. ఇప్పుడు ఆ దేవుడినే అడిగాడు. దేవుడు వెంటనే ఆయనకు జవాబిస్తే ఏమన్నాడు? యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగాడో దేవుడు కూడా వెంటనే ఆయనకు జవాబిచ్చాడు. తరుము, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటావు, నీ వాళ్ళందరినీ మళ్ళీ నీవు వెనక్కి తెచ్చుకుంటావు అన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితులు ఆయన ధైర్యాన్ని కోల్పోయి ఎక్కడెక్కడో సహాయాన్ని వెతికినట్లయితే ఆయన సక్సెస్ అయ్యేవాడా? అందుకనే 121వ కీర్తన ఏమని రాశాడు? కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నాడు. ఇవన్నీ ఆ కీర్తనలు రాయటంలో అనుభవాలు ఇవేనమాట ఆయనకు. అలాంటి కీర్తనలు రాయటంలో ఆయన అనుభవాలన్నీ కూడా ఇవే. కొండల తట్టు నా కన్నులెత్తిన నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అన్నాడు. ఆయన బాల్యం నుండి ఆ విశ్వాసాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి దావీదు. అందుకనే ఆయన శ్రమలోకి వెళ్ళాడు, కానీ దేవుడు ఆయన ఆ శ్రమలో విడిచిపెట్టలేదు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టాడు, దేవుని సహాయాన్నే కోరాడు, దేవుణ్ణే ప్రార్థించాడు.
అందుకని శ్రమలోకి వెళ్ళినా ఆ శ్రమేమి దావీదునేమి కదిలించలేకపోయింది. ఆ ధైర్యం యెహోవాయే అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే, ప్రారంభ వాక్యాన్ని మనం ఏమి నేర్చుకున్నాము? ఫస్ట్ మనం ఏమి నేర్చుకున్నాము? ప్రారంభ వాక్యాన్ని. అదే గుర్తుపెట్టుకోవాలి. అది మీరు మేలు చేయుట యందు అది విసుకపడవద్దు అన్నాడు. అలయవద్దు, అది విసుకపడవద్దు అన్నాడు. ఏ విషయంలో? ఏ విషయంలో? అదే ఆ మేలు. ఏమిటా మేలు? రక్షించాలి అంటే అది సువార్త ద్వారానే సాధ్యం. ఆ సువార్తను ప్రకటించడంలో మనం విసుగు చెందకూడదు, అలిసిపోకూడదు అన్నాడు. కానీ విసుగు చెందకుండా, అలిసిపోకుండా మనం అలా స్టేబుల్ అంటే స్థిరంగా ఆ పనిలో ముందుకు కొనసాగాలి అని అంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ప్రార్థన. ఆ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, ఇప్పుడు మనం చూసాం, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని ఇవ్వలేదు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు కూడా దేవుడు ఆపేశాడు. అలాగే దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆయన శత్రువులను సహితం తరిమి వెంటాడి తను పోగొట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళా వెనక్కు తీసుకురాగలిగాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి సుమారు 600 మంది మనుషులు ఉన్నారు. దావీదు చుట్టూ ఆ సమయంలో 600 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకున్నారు? దావీదును రాళ్లతో కొట్టేద్దాం అనుకున్నారు. 600 మంది మనుషులు ఒక నిర్ణయం చేస్తే దావీదు నిలబడగలడు ఆ సమయంలో. కానీ అలాంటి సమయంలో కూడా ఆయన ఏమన్నాడంటే, నా ధైర్యము యెహోవాయే అన్నాడు. అని చెప్పి వెంటనే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, నేను ఆ అమాలేకీయులను తరిమితే నేను పట్టుకోగలనా? మళ్ళీ నా వాళ్ళని నేను వెనక్కి తీసుకురాగలనా అని దేవుని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆయనకి జవాబిచ్చి, వెళ్ళు, నువ్వు తరము, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వస్తావన్నాడు. అలా అన్నటువంటి దేవుడు ఆయన బలపరిచాడు దావీదు. అందుకని వెళ్ళాడు ఆయన, వాళ్ళని మళ్ళా ఆ చెరలో నుండి పట్టుకొని వచ్చాడు. వాళ్ళు ఏళ్ళ సొత్తు పట్టుకెళ్ళారు. దావీదు వెళ్ళి యుద్ధం చేసి ఏళ్ళ సొత్తుతో పాటు వాళ్ళ సొత్తులు కూడా పట్టుకొచ్చాడు దావీదు. అది ఎలా సాధ్యమంటే, ఈ వెళ్ళు అని చెప్పినటువంటి దేవుడు ఆయన్ని వెన్నంటుండి నడిపించాడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటి శక్తి మన దగ్గర ఉంటే మనం ఇతరులకు మేలు చేయటం కూడా సాధ్యం. ఏమిటి ఆ మేలు అంటే సువార్త. ఈరోజు నశించిపోయే వారికి అందించాల్సిన సువార్త. ఎందుకు మనకి ఈ ప్రార్థన శక్తి అవసరం అంటే, ముందే చెప్పింది, నువ్వు సువార్తను ప్రకటించడం ఈజీయే, కానీ సత్యాన్ని అందించడం చాలా కష్టం. అది నమ్మించడమే కష్టం. అందుకని ఆ సత్యాన్ని అందించడం కోసం దాన్ని వారు అందిపుచ్చుకునేటట్టుగా అది మనం చేయాలి అంటే ముందు ప్రార్థన ద్వారానే అది సాధ్యం. అందుకని మనం ఏ పని చేసినా ముందు ప్రార్థనతో చేస్తే అది సక్సెస్ఫుల్గా పని అవుతుంది. ప్రార్థన అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం చేయబోయే పనిని దేవునికి ముందుగా తెలియజేసి ఆయన సహాయాన్ని కోరటం. ఇక్కడ దావీదు అదేగా చేశాడు. ఆయన ఒక యుద్ధానికి వెళ్ళబోయే ముందు, అయ్యా, నేను ఆ యుద్ధంలో సక్సెస్ అవుతానా లేదా అని అడిగాడు. నువ్వు సక్సెస్ అవుతావు, వెళ్ళు అని దేవుడు అన్నాడు అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతాడు అంటే, వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఉంటాడు. అందుకని ముందు ఆ బలమైనటువంటి దేవుడిని మనం సహాయం అడగటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ప్రార్థనలో తక్కువ అంచనా వేసుకోకూడదు. ముందు మనమే తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరమన్నా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నవారేం కావచ్చు, మనం అందరం దేవునికి ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళమే. ఏ ఒక్కరూ మనం వ్యర్థమైనటువంటి వాళ్ళమేమి కాదు.
మనం అనుకుంటాం కదా, మనం తక్కువ చేసుకుంటామేమో, కానీ దైవానికి మనం అందరం ఒకటే. కాబట్టి మనం ఎవరం ప్రార్థన చేసినా మన స్థితిని దేవుడు అర్థం చేసుకోగలడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవం ముందుకు వెళ్ళి మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. గత ఆదివారం మనం నేర్చుకున్నాం, క్రైస్తవులు అనగానే దశలోనిక పట్టణంలో వాళ్ళు యూదులు ఏమన్నారు? వాళ్ళని చూడగానే, పౌలు శీలను చూడగానే ఏమన్నారు? భూలోకమును తల్లకిందుకు చేయమని వచ్చున్నారు, ఎక్కడికి కూడా వచ్చేసారు వీళ్ళు అన్నారు. పౌలు శీలను చూడగా అంత భయపడిపోయారు. మరి వాళ్ళు సామాన్యమైన మనుషులే, కానీ ఎందుకు వాళ్ళని చూడగానే వాళ్ళు అంతగా భయపడిపోయారు అని అంటే, వాళ్ళ ద్వారా దేవుడు చేయించిన కార్యాలు అంత గొప్పగా ఉన్నాయి. వాళ్ళ ద్వారా, పౌలు శీల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు అంత గొప్పగా ఉంది. అందుకని వాళ్ళు అవన్నీ విన్నారు కాబట్టి వాళ్ళని చూడగానే భయపడిపోయి భూలోకంలో తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చేసారు అని కంగారు పడ్డారు. అంటే ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి శక్తి అది. దేవుడు అంటే ఎవరిని బట్టి ఇది అని అంటే దైవాన్ని బట్టి. పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ముందుగానే మన అమ్మ నేనంత అనుకోము. అలా అనుకోని ఉంటే దావీదు గొల్లియత్ యుద్ధం చేసేవాడే కదా. అలా అనుకోనే ఈయనకంటే పెద్దవాళ్ళు, సీనియర్లు, అనుభవం వాళ్ళు 3 రోజులు కూర్చున్నారు వాళ్ళు యుద్ధం చేయకుండా. ఎవరితో పోల్చుకొని? ఆ గొల్లియత్తో పోల్చుకొని. కానీ దావీదు ఎవరితో పోల్చుకున్నాడు? దైవంతో పోల్చు. అక్కడ ఉన్న గొల్లియత్తును చూశారు, ఇప్పుడు ఈ గొల్లియత్తో నేను యుద్ధం చేయాలనుకున్నారు, అందుకు వాళ్ళు భయపడ్డారు. దావీదు ఏమనుకున్నాడు? ఈ గొల్లియత్తో యుద్ధం చేసేవాడు యెహోవా అనుకున్నాడు. అప్పుడు ఆడు 6 జనులు ఎత్తు కనపడ్డా కూడా ఈ దైవాన్ని చూసినప్పుడు ఆడు ఎంతే కనపడ్డాడు. అందుకని ఏమన్నాడు? వీడిని చూసా మీరు భయపడుతున్నారా అన్నాడు సింపుల్ గా. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. కానీ చివరికి మరి వాళ్ళు చేయలేనటువంటి పనిని దావీదే చేశాడు. మరి ఒకవేళ దావీదు కూడా నేను బాలుడిని, అమ్మాయిడు ఎంత ఉన్నాడు అని అనుకుని ఉంటే అక్కడ ఆయన కూడా సక్సెస్ అయ్యేవాడు కాదు. కానీ దావీదు బాలుడైన తన శక్తిని ఆయన ఏమి తక్కువగా అంచనా వేయలా. ఎందుకు వేయలేదు అని అంటే దైవాన్ని బట్టి. ఆయన అనుకున్నాడు, నా వెనక నన్ను బలపరిచే దైవం వాడికంటే గొప్పవాడే అనుకున్నాడు. అందుకని దేవుడు సమయోచితమైన ఆలోచన ఇచ్చాడు, సమయోచితమైన నైపుణ్యాన్ని ఇచ్చాడు. ఆ సమయానికి ఎలా పడగొట్టాలో కూడా దేవుడు ఆయన్ని సూచించాడు. అందుకని చక్కగా సింపుల్ యుద్ధం చేశాడు. పెద్ద కష్టపడ్డాడు దావీదు, చాలా సింపుల్ యుద్ధం చేశాడు. కానీ ఆ సింపుల్ యుద్ధమే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కష్టమైంది. ఒక్కొక్కసారి మనల్ని మనం దైవం దగ్గర తక్కువ చేసుకుంటే జరిగే నష్టం కూడా అలాగే ఉంటుంది. మనకి ఎప్పుడు ఏ స్థితిలో ఏ సమస్య అయినా ఉన్నా దాన్ని ముందు మనం వెంటనే దైవంతో పోల్చుకున్నప్పుడు దైవం ఉన్నాడు అనేటటువంటి ధైర్యం ముందు ఆ సమస్య చాలా చిన్నగానే ఉంటుంది. కాబట్టి మన క్రైస్తవం ఎప్పటికప్పుడు మన విశ్వాసంలో మనం ఎప్పుడు చిన్న స్థాయిలో ఆలోచించకుండా మన పక్షాన దేవుడు ఉన్నాడు అని దాన్ని మనం అక్కడ అన్నాడు ఏమని? ఆసక్తి. ఆ ఏలియా ఎక్కడ సక్సెస్ అయ్యాడు అంటే ఆసక్తి. అది ఉండాలి దైవం ఎడల. ఆ ఆసక్తి అంటూ ఉంటే ఆ ఆసక్తే మనల్ని బలవంతులుగా చేస్తుంది. కాబట్టి అందులో చిన్నవాళ్ళ గొప్పవాళ్ళని కాదు, ఎవరు ఆసక్తితో ప్రార్థన చేసినా దైవం దానికి తగిన జవాబును ఇస్తాడు. కాబట్టి ముందు దైవం కోసం మనం ఏం చేయాలి అనుకుంటున్నాము అనేది స్పష్టంగా దైవానికి ముందు మనం చెప్పాలి. మళ్ళీ మన స్వార్థం కోసం చేస్తే సక్సెస్ అవ్వదు. నువ్వు దేవుని మహిమ కొరకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది స్పష్టంగా దైవానికి అర్థమైతే, నువ్వు అర్థమయ్యేలా చెప్పగలిగితే ఖచ్చితంగా దైవం మన పక్షంగా ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా ఆ పదాన్ని మర్చిపోకూడదు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని. కాబట్టి మనమెంతో ఆయన అంతే. కానీ మరి ఆయన ప్రార్థన విన్నటువంటి దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. కానీ ఎలా వింటాడంటే ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు.
మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అయినా వింటాడు. కాబట్టి అక్కడ దైవం వేళ మనం చూపించే ఆసక్తిని బట్టే ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్న కారణం అది. ఏ రకంగా మనం నశించిపోయే ఒక వ్యక్తికి మన సువార్తను ప్రకటించాలి. అది నువ్వు ఎలా అందిస్తావు, ఎలా పంపిస్తావు సందేశాన్ని అనేది కాదు, కానీ ఒక వ్యక్తికి నీ ద్వారా ఆ సువార్త వెళ్ళాలి, ఒక మనిషి రక్షణలోనికి రావాలి. కాబట్టి దానికి మనం ప్రార్థనాపూర్వకంగా మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థన మన ఆసక్తి ఒక మనిషికి మనం చేసే మేలు అవుతుంది. అంతే కదా, ఒక మనిషికి మనం చేసే మేలు అది. ఏమిటా మేలు అంటే వారి రక్షణ కొరకు మనం సిద్ధపడి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి సువార్తను అందించడం. కాబట్టి అసాధ్యం అనేది ఏది లేదు, కానీ మనసు పెడితే ఏదైనా సాధ్యమవుతుంది. మనం చేయాలి అనే తపన ఉన్నప్పుడు దైవం మనల్ని నడిపిస్తాడు, వాడుకుంటాడు. మనం ఎప్పుడు ఆ మన ఇష్టతను దైవాన్ని తెలియకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ అబ్రహామా నువ్వు లే అన్నాడు. ఫస్ట్ అసలు ఆ పదం ఏమి ఇంపార్టెంట్. అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అసలు అదే ఫస్ట్ స్టెప్. ఆయన లేచాడు కాబట్టి, నడిచాడు కాబట్టి ఇక వెళ్ళాల్సిన చోటకి దేవుడు నడిపించాడు. అసలు కదలకపోతే ఆ జీవితం అంతా అక్కడే ఉండేది. ఇప్పుడు మన పరిస్థితి అయినా అంతే. నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే దేవుడు మనం నడిపించడానికి ఎంత పని అయినా చేస్తాడు. అసలు నీ సంసిద్ధత ఏంటనే దేవుడు తెలియకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అంతే కదా. నువ్వు సంసిద్ధత ఏంటనే దైవానికి చెప్పకపోతే దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడు? కాబట్టి మనం ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంటాం. కాబట్టి మన అవకాశాన్ని దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ఆ అవకాశాన్ని ఇస్తే అప్పుడు దేవుడు మనల్ని ఎలా నడిపించాలో, ఎలా తన మహిమ నిమిత్తం మనల్ని ఉపయోగించుకోవాలో దేవుడు ప్రణాళిక చేస్తాడు. అట్లా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఆయుష్ కాలంలో మనం విసుకక అలయక మేలు చేసేవారంగా ఉండాలి. నువ్వు ఏ విషయంలోనైనా విసుగుపడు, అలసిపోగాని దైవం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడూ విసుగు చెందడానికి ప్రయత్నం చేయదు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు దైవం దగ్గర ఖచ్చితంగా నువ్వు విసుగు చెందక అలసిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ మనసునే దేవుడు చూస్తాడు, ఆ మనసునే దేవుడు ముందుకు నడిపిస్తాడు. అలా దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ బలపరిచి మరి తన మహిమ నిమిత్తం మనల్ని వాడుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. సర్వకృపానిధి యేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవ మీకు వందనాలు. ఈ రాత్రి తండ్రి ఈ బైబిల్ తరగతిలో కొద్ది సమయం మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తుతులనైనా. మా తండ్రి, మేము మానవ మాత్రమే, మానవ స్వభావం కలిగినటువంటి వారి మీద మమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడు మీరున్నారు. మా తండ్రి, మిమ్మల్ని బట్టి మేము ఎప్పుడూ బలవంతులమే అనే విషయాన్ని మేము నమ్మునట్లుగా సహాయం చేయండి. ఏలియా మంచి సాక్ష్యాన్ని పొందాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం ఈ భూమి మీదకి రాలేదు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు ఆగిపోయారు. వాళ్ళు సామాన్యమైనటువంటి మనుషులే, కానీ వారి ఆసక్తి గొప్ప అద్భుతాలను చేయించింది. అలాగేనైనా మరి ఇప్పుడున్నటువంటి కాలంలో మేము కూడా అల్పులమైనటువంటి వారమే అయినా ఇవనైనా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మేమందరము అవయవలమై ఉన్నాం. మా పనులు కార్యాలు చేయడంలో ఎప్పటికీ విసుగు చెందక అలయక ఆ పనిలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభు యొక్క శరీరానికి తండ్రి
మేము ఆరోగ్యవంతమైనటువంటి శరీరంగా ఎదిగేటట్లుగా తండ్రి సహకారాలు మొత్తానికి కృప చూపించండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచబడి అలాగే మా విశ్వాసాన్ని బలపరచినట్లుగా సహాయం చేయండి. అలాగేనైనా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ బిడ్డలు, కుటుంబాలు, అలాగేనైనా యవనస్తులైనటువంటి బిడ్డలు, నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, మరి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. సహాయం చేయండి, మరి అందరినీ బలపరచండి. అలాగేనైనా అనారోగ్యంతో బాధపడుతుంటున్న బిడ్డలను కూడా ఆదరించి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంచండి. మేమంతా కూడా మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నశించిపోతున్న అనేకులకు స్వార్థను అందించడంలోనైనా మేము విసుగు చెందకుండానట్లుగా, అలసిపోకుండానట్లుగా సహాయం చేయండి. మేము చేసే పని ఫలవంతంగా ఉన్నట్లుగా కృప చూపించండి. అలాగే ఈ రాత్రి మళ్ళా మా గృహాలకు వెళుతున్నప్పుడు పరలోకం నుండి మీ మెండైనటువంటి దీవెనలు, ఆశీస్సులు మాకు తోడుగా ఉంచండి. మళ్ళా మా జీవితంలో మరో నూతన దినాన్ని ప్రవేశపెట్టి మీకు మహిమకరమైన జీవితాలు కలిగి ఉండేలా సహాయం చేయండి. మళ్ళీ మేమందరము కలుసుకొని అంతవరకు మీ ప్రేమలో కృపలో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు దీవెనలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.